హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మనం రంజాన్ స్పెషల్ రెసిపీ మటన్ దాల్చా, అలాగే మటన్ దాల్చాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బగారా రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ఫస్ట్ మనం మటన్ దాల్చా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. నేను మటన్ని బోన్స్తోనే తీసుకున్నాను. బోన్లెస్ మటన్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ మటన్కి 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 125 గ్రామ్స్ అండి. మనం కేజీ మటన్ తీసుకుంటే 1/2 కేజీ కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. కొంతమంది సగం కందిపప్పు సగం పచ్చిశనగపప్పు వేస్ట్ చేస్తుంటారు. మేమైతే మటన్ దాల్చాలో కందిపప్పు వేస్తాము. చికెన్ దాల్చాలో పచ్చిశనగపప్పు వేస్ట్ చేస్తుంటాము. మన టేస్ట్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందు కందిపప్పుని వేయిస్తున్నాను. మేము దాల్చాలో కందిపప్పుని వేయించి వేస్తామండి. పప్పుని వేయించకుండా డైరెక్ట్గా తీసుకుని కూడా చేసుకోవచ్చు. మా నానమ్మ, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అండి, పప్పుని వేయించిన తర్వాత ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పారు. అలాగే పప్పు కూడా తొందరగా పాడవదని చెప్పారండి. నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. పప్పుని అస్సలు మాడనివ్వకూడదండి. పప్పు మాడిందంటే దాల్చా టేస్ట్ మారిపోతుంది. పప్పు వేగిన తర్వాత కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నేను కందిపప్పుని వేయించాను కాబట్టి 4 కప్పులు వేశానండి. మీరు వేయించకుండా తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు సరిపోతాయి. పప్పుని వేయిస్తే ఉడకడానికి టైం పడుతుందండి. అందుకే నేను 7 విజిల్స్ రానిచ్చాను. కందిపప్పుని వేయించకుండా ఉడికిస్తే 3-4 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు పప్పుని మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదపకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగానే మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. నేను మటన్ తొందరగా ఉడుకుతుందని కుక్కర్లో చేస్తున్నానండి. మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న 1/2 కిలో మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు గరిటెతో కలుపుతూ వేయించాలి. మటన్లో నుంచి వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మన టేస్టీకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. కారంలోని పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువే పడతాయండి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి 5-6 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చాలా వేడిగా ఉందండి. చేయి కాలిపోతుంది. 5 విజిల్స్కి మటన్ బాగా మెత్తగా ఉడికిపోయిందండి. మటన్ ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేను ఇప్పుడైతే వేయట్లేదు.
సొరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. నేను సొరకాయ ముక్కలు వేయట్లేదు కాబట్టి ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసాను. అలాగే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనకి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం కూడా సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుని బాగా ఉడకనివ్వాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్‌లో 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా పల్చగానే ఉండాలి. మనం ఇంకా ఉడికించేసామంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చివర్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మటన్ దాల్చా రెడీ అయిపోయింది. మనం ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్‌లో తిన్న ఫీల్ రావడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కూరలో వేసి కలిపేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇంతేనండి, హైదరాబాదీ ఫేమస్ మటన్ దాల్చా రెడీ అయిపోయింది. ఈ మటన్ దాల్చా బగారా రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా బగారా రైస్‌ని కూడా తయారు చేసేసుకుందాం. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బగారా రైస్‌ని నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రైస్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఈ బగారా రైస్‌ని కుక్కర్‌లో చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 2 స్టార్ అనీస్, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకులను కూడా తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత 10 జీడిపప్పులు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, గుప్పెడు పుదీనా, సగం గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనాలో సగం కొత్తిమీర వేసుకోవాలండి. బగారా రైస్‌లో కొత్తిమీర కన్నా పుదీనా కొంచెం ఎక్కువగా వేస్తారు. ఇవి వేగిన తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్‌కి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నార్మల్ రైస్‌తో చేస్తుంటే మనం అన్నం ఉడికించడానికి ఎన్ని నీళ్లు వేసుకుంటామో అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లల్లో మన టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్‌లో నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ నీళ్లను ఒకసారి బాగా కలిపి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్‌ని కదిలించకుండా 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. 2 విజిల్స్‌కి మన బగారా రైస్ బాగా ఉడికిపోయిందండి. రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి ఈ వీడియో. మనం చాలా ఈజీగా మటన్ దాల్చా బగారా రైస్ రెడీ చేసేసుకున్నాం కదా! దీని టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. మనం ఈరోజు తయారు చేసుకున్న 2 రెసిపీలు నచ్చినాయండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.